43 రోజులు 60 సవరణలు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ఒక్కరోజు కూడా మాట మీద నిలబడలేదు. లేటెస్ట్ గా 5,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేయడంపై విధించిన ఆంక్షల్ని వెనక్కి తీసుకుంది ఆర్బీఐ. రోజు మారుతున్న నిర్ణయాలపై ప్రజలు, పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో కాస్త వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. నవంబర్ 8న ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీకి ఆర్బీఐ ఇస్తున్న నోటిఫికేషన్లకు లింకే ఉండటం లేదు. తొందరేమీ లేదు. బ్యాంకుల ముందు క్యూ కట్టనవసరం లేదు. డిసెంబర్ 30 వరకు డిపాజిట్లకు అవకాశం ఉంటుందని మోడీ స్వయంగా చెప్పారు. కానీ ఆ తర్వాత రోజుకో సవరణ, వారానికో మార్పు చేస్తూ పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేయడం మొదలుపెట్టింది ఆర్బీఐ. 5,000 కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే తగిన ఆధారాలు చూపించాలంటూ ఈ నెల 19న ఆర్బీఐ ఓ సర్క్యులర్ జారీ చేసింది. 5,000 దాటితే ఇప్పటి వరకు ఎందుకు డిపాజిట్ చేయలేదో బ్యాంక్ అధికారులకు వివరణ ఇవ్వాలంట. ఇది ఆర్బీఐ పెట్టిన నిబంధన. దీనిపై పబ్లిక్ ఆగ్రహంతో ఉన్నారు. మోడీ, జైట్లీ ఇచ్చిన మాటలు నమ్మి డిసెంబర్ 30 వరకు ఎదురు చూడటం తప్ప అంటూ ప్రశ్నించారు. నోటిఫికేషన్లు ఇవ్వటం, వాటిని సవరించడం అలవాటు చేసుకున్న ఆర్బీఐ ప్రజల నుంచి అభ్యంతరాలు రావడంతో 5,000 కంటే ఎక్కువ నిబంధనపై వెనక్కి తగ్గింది. డిసెంబర్ 30 గడువు దగ్గర పడుతుండటంతో డిపాజిట్లపై పరిమితులు విధించాలన్న ఆర్బీఐ ఆలోచన బెడిసికొట్టింది. కేవీసీ నిబంధనల ప్రకారం అకౌంట్స్ ఉంటే ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చని ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్. అయితే నో యువర్ కస్టమర్ రూల్స్ ప్రకారం లేని అకౌంట్ల హోల్డర్స్ కు తిప్పలు తప్పవు. వీళ్ళు 5,000కు మించి ఒక్క పైసా ఎక్కువ డిపాజిట్ చేయాలన్న బ్యాంక్ అధికారులు 1,00,000 ప్రశ్నలు వేస్తారు. పైగా కేవైసీ లేని కారణంగా 50,000కు మించి డిపాజిట్ చేయలేరు. ఇప్పటికే 60 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చిన ఆర్బీఐ డిసెంబర్ 30 లోపు ఇంకెన్ని సవరణలు చేస్తుందో